అందరికీ నమస్కారం. నా పేరు గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. నెల్లూరు జిల్లాలో రబీ అదును స్టార్ట్ అయింది. మార్చి 1వ తేదీ నుంచి పంట మార్కెట్లోకి వస్తూ ఉంది. దాదాపు 3,50,000 ఎకరాలు. ఆయకట్టుగా నీళ్ళు ఇచ్చిందేమో 2,65,000 ఎకరాలు. ఆయకట్టు కాకుండా ఫిల్టర్ పాయింట్ కింద ఇంకొక 1,00,000 ఎకరాలు, మొత్తం 3,65,000 ఎకరాలు సాగు అయింది. వరి 4-5 రకాలు వేశారు. కేఎన్ఎం 2 రకాలు, అలాగే పెద్ద మసూరి, బీపీటీలు 4-5 రకాలు వేసినా కూడా ఎక్కువ కేఎన్ఎం వేశారు. సరే, ఏదేమైనా ఒక 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రావచ్చని ఒక అంచనా ఉంది. ఆల్రెడీ 25 రోజులుగా పంట వస్తూ ఉంది మార్కెట్లో. 15వ తేదీ దాకా 24,000, 23,000 పుట్టి, అంటే 850 కేజీలు. 24,000 నుండి ఒక వారం నుంచి రోజు 1,000 రూపాయలు తగ్గి ఈరోజు 19,000కి ఇస్తే తీసుకుంటాం, లేకపోతే వద్దనే కాడికి వచ్చారు. అసలు ఏంటి ఇవన్నీ? ఎక్కడ అసలు పక్కన తెలంగాణలో ధాన్యం పంట లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు. అసలు భారతదేశం అంతా ధాన్యానికి చాలా డిమాండ్ ఉంది రైస్కి. మరి మన జిల్లాలో కష్టపడి పండిస్తే పెట్టుబడి 40,000, 50,000 పెట్టుబడి పెడితే ఈరోజు 18,000కి ఇస్తావా, 19,000కి ఇస్తావా? మళ్ళీ 70 కేజీలు అదనంగా పుట్టి 850 కేజీలు అయితే ఒక 70 కేజీలు నిమ్మ పేరుతో తీసుకొని మోసం చేస్తూ ఉన్నారు. అసలు కారణం ఏంది? ఇంత అత్యవసరంగా రేట్లు తగ్గించడానికి కారణం ఏంటంటే, తెలంగాణ నుంచి వచ్చిన వ్యాపారస్తులు ధాన్యం కొనుగోలు చేయడానికి వాళ్ళు మంచి రేటు పెట్టారు. ఒక 15 రోజులు వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి 24,000 పుట్టి ఉన్నింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మన జిల్లాలో ఉండే వ్యాపారస్తులు, మిల్లర్లు వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరేంటి మా జిల్లాకు రావడం, కావాలంటే మేము ఇస్తాము, మేము కొనుగోలు చేసి మాకు మిల్లుకు రాని, మీకు కావాలంటే ధాన్యం ఇస్తామని చెప్పి 19,000 తగ్గించారు. ఈ విషయం మీద మేము జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక అర్జీ ఈరోజు ఇచ్చాము. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఇంకొక చిన్న కారణం ఏంటంటే, ఎన్నికల కోడ్ కూడా మనీ ట్రాన్సాక్షన్స్కి, ఏదైతే ధాన్యం అమ్మకాలు కొనుగోలు ఉందో దానికి సంబంధించి డబ్బు లావాదేవీలకు కూడా కొంచెం ఆటంకంగా ఉంది. మేము కలెక్టర్ గారిని అలాగే ఎన్నికల కమిషన్ కోరేది ఏంటంటే, కొంచెం సడలింపు, ఎన్నికల కోడ్ని కొంచెం ధాన్యం కొనుగోలు అమ్మకాల్లో కొంచెం సడలించాల్సిందిగా కోరుతున్నాం. అందుకని రైతుకు మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని మాయ చేసి తక్కువ రేటు కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు, మిల్లర్లు ఒకటి అయ్యారు. మీరు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే 2 రోజులు ఆరబెట్టుకొని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కరెక్ట్గా 2 నెలలు, పోయిన సంవత్సరం ఎట్టయితే జరిగిందో మార్చిలో, ఏప్రిల్లో 13,000, 14,000 దగ్గర రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యాన్ని కరెక్ట్గా జూన్, జూలైలో 23,000కి అమ్ముకున్నారు వ్యాపారస్తులు, మిల్లర్లు. అదే మోసం మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉంది. రైతులంతా అప్రమత్తంగా ఉండాలా. అధికారులు కొంచెం మొత్తం ఎన్నికల మీద కాకుండా, మేము ఈ దాదాపు మే 15 దాకా ఈ పంట వస్తానే ఉంటుంది మార్కెట్కి. ఎందుకంటే మొదటేసిన నారు వాళ్ళు దెబ్బతిని రెండోసారి నారు కోసి మళ్ళీ వేశారు కాబట్టి. అందుకని దీనికి ఒక కమిటీని, మానిటరింగ్ కమిటీ, అంటే ఇట్లన్నింటినీ చూసేదానికి, దాన్ని కొనుగోలు అమ్మకాలను చూసేదానికి ఒక కమిటీని, ఒక స్పెషల్ ఆఫీస్ని నియమించి రైతులు నష్టపోకుండా మంచి రేటుకు అమ్ముకునేదానికి వీలు కల్పించి అవకాశాలు కల్పించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ధాన్యం కొనుగోలు ఇక్కడికి వచ్చలేకి అధికారులు ఏం పట్టించుకోవడం లేదు అని చెప్పేసి రైస్ మిల్లర్లు, డలార్లు కుమ్మక్క అయిపోయేసి మంచి రేటు అమ్మాల్సిన ధాన్యాన్ని ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో దారుణంగా భయపెడుతున్నారు. వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొనుగోలు చేసే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఆ దాడులు చేస్తుంటే కూడా ఇక్కడ ఉన్నంత అధికారులు తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ రైస్ మిల్లర్ల కాడ ఈ అధికారులు లక్షలు జీతాలు తీసుకున్నది చాలక వాళ్ళతో కొంత లాలూచిపడి ఈరోజు అందుకోసం వాళ్ళు రైస్ మిల్లోళ్ళు, దళాలు చేసే దౌర్జన్యాన్ని కూడా వీళ్ళు బలపరుస్తూ వస్తున్నారు. అందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా భయపడుతున్నారు. అందుకోసం మేము ఉన్నత అధికారులకి, మీకు ఎలక్షనే కాదు ఇది ముఖ్యం, పండించే రైతు ప్రతి పంటకి గిట్టుబాటు ధర లేకుంటే పండించిన ధాన్యాన్ని కానీ ఏ పంటకైనా కానీ మీరు గిట్టుబాటు ధర లేకుంటే రేపు తిండి గిండలకి పండించే నాదుడు లేక అల్లాడిపోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి జిల్లా ఉన్నత అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని వెంటనే ఈ రైస్ మిల్లర్లని అదే
ధాన్యాన్ని 25,000 రూపాయలకి కొనుగోలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.